ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందాక బ్యాగ్ లో కనిపించిందన్నావు, ఇప్పుడు లంచ్ బాక్స్ లో వచ్చిందంటున్నావు. తర్వాత ఇంటికొచ్చి నువ్వు పడుకుంటే నీ బెడ్ ఎక్కి డాన్స్ చేస్తుంది, తర్వాత నేను కాటేస్తుంది. లేదు, నేను పావును అడ్డు పెట్టుకుని ఏ అబద్ధం ఆడలేదు. అందులో నాకే సంబంధం లేదు. చరణ్ తో నిశ్చితార్థం చెడగొట్టడానికి వాళ్ళు చేసిన దానికి తన నోటితోనే నిజం చెప్పిద్దాం అనుకున్నాను. కానీ ఏం చేసినా బయటపడట్లేదు. చూసావా చంటి? వాడు బయటపడకపోతే వదిలేస్తామా ఏంటి ఫ్రెండు? నెక్స్ట్ ఏం చేద్దామో ఆలోచిద్దాం. ఏంటి ఫ్రెండు, ఎవరి కోసం చూస్తున్నావు? బామ్మగారు సాయంత్రం అనగా బయటికి పోయారు చంటి. ఇంకా ఇంత టైమైనా ఇంటికి రాలేదు. ఏ గుళ్ళోనూ పురాణం వింటూ కాలక్షేపంగా కూర్చుందేమో. వస్తుందిలే ఫ్రెండు. రేయ్, నీకు కాళ్ళు లాగుతున్నాయో లేదో తెలీదు గాని నువ్వు అటు ఇటు తిరుగుతుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయిరా. జరుగుతుంది చూస్తుంటే నాకు తల తిరిగిపోతుంది మమ్మీ. ఏంటి? ఆ పాము కనిపించింది దాని గురించేనా? దాని గురించే అక్క. ఒక్కసారి కాదు, 2 సార్లు. ఒకసారి బ్యాగ్ లో, రెండోసారి లంచ్ బాక్స్ లో. అదంతా మీ భ్రమ బావగారు. మీరు నోరు ముయ్యండి బావగారు. పాము కనిపించింది నాకు. భ్రమ కాకపోతే ఏంట్రా? నీకు కనిపించిన పాము అక్కడున్న వాళ్ళెవరికి ఎందుకు కనిపించలేదు మరి? ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? దేని గురించి? పాము గురించి డాడీ. పాము ఎక్కడా? వాడి తలకై. మీకు చెప్పాను కదా, కాలేజీలో 2 సార్లు పాము కనిపించినట్టు వాడు భ్రమపడ్డాడు అని. ఏంటి మమ్మీ, ఎవరికి వాళ్ళు భ్రమ అంటారు? నేనేమైనా చిన్నపిల్లోనా? ఏది నిజమో ఏది భ్రమో తెలుసుకోలేకపోవడానికి? అయితే నిజమేనేంట్రా? నిజమే నాన్న, నీ మీద ఒట్టు. ఏమే ఒట్టే చెప్తున్నాడంటే ఖచ్చితంగా కనిపించే ఉంటుంది. ఐ థింక్ ఇదేదో కీళ్లాగా అనిపిస్తుంది నాకు. మీరుండండి మావయ్య గారు. అసలే బావగారు భయపడుతుంటే కీడని చెప్పి ఇంకా భయపెడతారేంటి? వాణ్ణి భయపెడితే నాకేమైనా నోబెల్ ప్రైజ్ ఇస్తారా అమ్మా? పురాణాల ప్రకారం నాగేంద్రుడు చాలా పవర్ఫుల్ గాడ్. ఆయన విషయంలో అపచారం చేస్తే ఇలాంటి శకునాలే వస్తాయి. ఇక చాలే, ఆపండి మీరు మీ పురాణాలు. ఒరే చరణ్, నువ్వెన్నిసార్లు చెప్పినా అదంతా నీ భ్రమేరా. అది కాదు మమ్మీ, ఒకవేళ నా జాతకంలో ఏదైనా నాగదోషం లాంటిది. నీ జాతకంలో అలాంటివేమీ లేవు. అవన్నీ అబద్ధాలే. అబద్ధమేంటి? పంతులు గారు కూడా వీళ్ళిద్దరు జాతకాల్లో ఏదైనా దోషం ఉందేమో చూపించమన్నారు కదా. అందుకే కదా మనం నిశ్చితార్థం ఆపింది. వాడి జాతకంలో ఏ దోషాలు లేవు. మరి నిశ్చితార్థం జరిగే చోటికి పామెందుకు వచ్చినట్టు? వీడి కాలేజీలోని బ్యాగ్లోను లంచ్ బ్యాగ్లోను పామెందుకు కనిపించినట్టు? కాలేజీలోకి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నిశ్చితార్థంలోకి మాత్రం అత్తయ్య గారు పిలిస్తేనే వచ్చింది మావయ్య గారు. ఏంటి అక్షిత, ఏం మాట్లాడుతున్నావు?
లేకపోతే ఏంటి మావయ్య గారు, ఇదంతా బావగారి భ్రమ అని చెప్తున్నాం కదా. ఒరే, ఇంక దీని గురించి వదిలేసాయి. నాకు నిద్ర వస్తుంది, పడుకో. గుడ్ నైట్. రేయ్, ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు నానమ్మా? చడి చెప్పుడు లేకుండా ఏ ఫస్ట్ షోకి ఏమైనా చెక్కేసావా ఏంటి? నోరు మీరా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు బామ్మగారు? గుడికెళ్ళానే. తెలిసిన ఒక పంతులు గారిని కలిసి నిశ్చితార్థం ఆగిపోయిన విషయం చెప్పాను. మీ పెళ్లి జరిగితే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. ఇలా జరిగిందని చెప్తే ఆయన అలాంటిదేం ఉండకపోవచ్చు, త్వరగా వాళ్ల పెళ్లి జరిగిపోవడమే మంచిది, వాళ్లది ఖచ్చితంగా ఆదర్శ దాంపత్యం అవుతుందని చెప్తున్నారు. మరి వీళ్ళందరూ కలిసి నిశ్చితార్థం ఆపడానికి ఆటంకాలు కలిగిస్తున్నారు కదా నానమ్మా. వాళ్ళు చేసిన కుట్రని వాళ్ళ నోటితోనే బయట పెట్టిద్దామని ట్రై చేస్తున్నాను. కనీసం వాళ్ళు భయపడ్డం లేదు కదా. ఇప్పుడు భయపడతాడే. ఒక మనిషి గుండె నిండా ధైర్యం తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు, కానీ భయం ఆవహించడానికి ఒక్క క్షణం, ఒక ఇన్సిడెంట్ సరిపోతుంది. ఆల్రెడీ వాడు చేసిన మోసానికి వాడికి పాము కనిపిస్తుందన్న భయం వాళ్ళు స్టార్ట్ అయిందే. అయితే ఇంకోసారి పామాట ఆడదామా? ఇప్పుడు ఆడాల్సింది ఆట కాదురా, జాతర. శరణ్, ఎవరది?